ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ కాలేజెస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నారా? డోంట్ వరీ, ఐఎమ్ జాను. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ విత్ జాను. అండ్ గైస్, ఈ వీడియోలో అయితే మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫుల్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. అండ్ అలానే కౌన్సిలింగ్ డేట్స్ అనేది రిలీజ్ అయ్యాయి. సో డేట్స్ వరకు జూలై 17th అని చెప్పారు, కానీ ఇప్పుడు జూలై 7th చేంజ్ చేశారు. సో షెడ్యూల్ని చెప్తూ ఏ డేట్స్లో ఏమేం చేయాలి అనేది కూడా క్లారిటీగా చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా చేయాలంటే, ఫస్ట్ మీ దగ్గర ల్యాప్టాప్స్ ఉంటే ల్యాప్టాప్స్లో కౌన్సిలింగ్ ప్రాసెస్కి అప్లై చేయొచ్చు. అండ్ అలానే మీ దగ్గర ల్యాప్టాప్స్ అన్అవైలబుల్ అయితే మీరు వచ్చేసి నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళకి కాస్త మనీ పే చేస్తే వాళ్ళు గైడ్ చేస్తారు. సో నేను సజెషన్ ఏంటంటే, ల్యాప్టాప్స్ ఉంటే ల్యాప్టాప్స్లోనే తెలుసుకొని ల్యాప్టాప్స్లో అప్లై చేసుకోండి. అండ్ ఒకవేళ ల్యాప్టాప్ లేదు అనుకున్న వాళ్ళైతే నెట్ సెంటర్కి వెళ్ళి జాగ్రత్తగా అప్లై చేయించుకోండి. ఎలా అంటే అక్కడ చాలామంది స్టూడెంట్స్ వస్తారు. సో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఒక సర్టిఫికేట్ పెట్టే దగ్గర ఇంకో సర్టిఫికేట్ పెట్టచ్చు. సో మీరు దగ్గరుండి చేయించుకోండి. అంటే సర్టిఫికేట్స్ అప్లోడ్ కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కానీ దగ్గరుండి పెట్టించుకోండి అండ్ అప్లోడ్ చేయించుకోండి. అండ్ గైస్, నెట్ సెంటర్కి వెళ్ళే వాళ్ళకైతే నేను సజెషన్ అయితే ఇది. అండ్ ల్యాప్టాప్స్ ఉంటే వెల్ అండ్ గుడ్, మీరు తెలుసుకొని జాగ్రత్తగా ల్యాప్టాప్లో చేసుకుంటే బెటర్. గైస్, ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు, కౌన్సిలింగ్ షెడ్యూల్. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీ షెడ్యూల్ అనేది జాగ్రత్తగా తెలుసుకోండి. ఎందుకంటే డేట్స్ అనేవి చేంజ్ అయ్యాయి, లైక్ ప్రీపోన్ అయ్యాయి. జూలై 17th అయితే జూలై 7th ప్రీపోన్ అయ్యాయి. సో మీరు అవన్నీ జాగ్రత్తగా చూసుకొని డేట్స్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఏ డేట్స్లో ఏమేం చేయాలి అండ్ ఏ డేట్స్లో ఏ ప్రాసెస్ ఉంది అండ్ జాగ్రత్తగా తెలుసుకుంటే మీరు ఆ డేట్స్లో ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. స్టెప్ 1, రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్. ఇది వచ్చేసి 7th జూలై టు 16th జూలై. ఈ టైంలోపు మీరు రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ కంప్లీట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అక్కడ బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు, ఆ బేసిక్ డీటెయిల్స్ని ఫిల్ చేసేయండి. అండ్ తర్వాత ఫీ పేమెంట్ పే చేసేయండి. అండ్ ఫీ పేమెంట్ పే చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ వస్తుంది కదా, ఆ రిసిప్ట్ని ప్రింట్ తీర్చి పెట్టుకోండి సేఫ్ సైడ్కి. స్టెప్ 2, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది వచ్చేసి 7th జూలై టు 17th జూలై వరకు ఉంది. సో గైస్, మీరు వచ్చేసి ఈ టైంలో సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోవాలి. అండ్ అలానే మ్యాక్సిమం అందరికీ పీడిఎఫ్స్ కన్వర్ట్ చేసి అప్లోడ్ చేసేదే ఉంటుంది. కొంతమందికి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఒకటే ఆఫ్లైన్లో ఉండొచ్చు. సో మ్యాక్సిమం అందరూ పీడిఎఫ్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే అది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. 7th జూలై టు 17th జూలై లోపు అప్లోడ్ చేయాలి. సో గైస్, మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనే డౌట్ ఉంటే అండ్ అలానే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనే డౌట్ ఉంటే నేనైతే క్లారిటీగా వీడియో చేసి పోస్ట్ చేశాను. సో ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. స్టెప్ 3, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. ఇది వచ్చేసి 10th జూలై టు 18th జూలై వరకు ఉంది. సో ఈ టైంలో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. టాప్ కాలేజెస్, అలాగే తర్వాత మీ ర్యాంక్కి ఈజీగా సీట్ వచ్చే కాలేజెస్ అన్నీ రీసెర్చ్ చేసి వెబ్ ఆప్షన్స్ గురించి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకొని అప్పుడు ఆ లిస్ట్ని పెట్టేయండి. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సేవ్ అండ్ ఫ్రీజ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సేవ్లో పెట్టుకుంటే మీకు కావాల్సినప్పుడు లైక్ టైం అయిపోయేలోపు మీకు కావాల్సినప్పుడు ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్లో పెడితే 19th జూలై వరకు చేంజ్ చేయలేము. అండ్ అలానే మీరు వెబ్ ఆప్షన్స్ గురించి క్లారిటీగా తెలుసుకోవాలి అనుకుంటే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెబ్ ఆప్షన్స్ గురించి క్లారిటీగా ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో వెబ్ ఆప్షన్స్ గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను. అండ్ ఆ వీడియోని ఒకసారి కానీ చూస్తే మీకైతే క్లారిటీ అనేది వస్తుంది. స్టెప్ 4, సీట్ అలాట్మెంట్. ఇది వచ్చేసి 22nd జూలైన రిలీజ్ చేస్తారు. ఇది దేన్ని బేస్ చేసుకొని రిలీజ్ చేస్తారంటే, సీట్ అలాట్మెంట్ని బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్, కేటగిరీ, రిజర్వేషన్ అండ్ అలానే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఈ సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారు. గైస్, స్టెప్ 5, సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ టు ద కాలేజ్. ఇది వచ్చేసి 23rd జూలై టు 26th జూలై లోపు చేయాలి. ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటంటే, ఇది ఆన్లైన్ ప్రాసెస్. అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ని మీరు ఆన్లైన్లో చేయాలి. అండ్ సెల్ఫ్ రిపోర్ట్ చేసినట్టు మీరు ఒక ఫామ్ని ప్రింట్ తీర్చుకొని వెళ్ళాలి. అండ్ అలా రిపోర్టింగ్ టు ద కాలేజ్ అంటే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఇక్కడ అడ్మిషన్ ఫీజ్ పే చేసి తర్వాత వాళ్ళు సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేస్తారు, ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఆ తర్వాత 2 కాపీస్ జెరాక్స్ అనేది వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. మీరు వచ్చేసి మినిమం 3 sets జెరాక్స్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ గైస్, అలానే చాలామంది అయితే రిపోర్టింగ్ టు ద కాలేజ్కి వెళ్ళేటప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా వెళ్తారు. సో మెయిన్గా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి అక్కడ వచ్చిన
రిసిప్ట్ని మీరు అనేది ప్రింట్ తీసుకొని వెళ్ళాలి. అలాగే సీట్ అలాట్మెంట్ వచ్చిన రిసిప్ట్ని కూడా మీరు ప్రింట్ తీయించుకోవాలి. అండ్ నౌ సెకండ్ ఫేజ్లో వచ్చేసి చాలామంది అడిగే డౌట్స్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత కూడా ఉంటుందా, అండ్ ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్కి అప్లై చేయొచ్చు అని అడుగుతున్నారు. గైస్, ఫస్ట్ ఫేజ్లో మీకు మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లోనే మంచి కాలేజ్ వస్తుంది. సో ఆప్షన్స్ అనేది మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే ఫస్ట్ ఫేజ్లోనే మంచి కాలేజ్ వస్తుంది. అండ్ దాని తర్వాత మీరు వచ్చేసి సెకండ్ ఫేజ్కి అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన దానికన్నా బెస్ట్ కాలేజెస్కి అప్లై చేయండి. ఎందుకంటే ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత మీరు సెకండ్ ఫేజ్లో కూడా నార్మల్గా ఆప్షన్స్ పెడితే ఏదో కాలేజ్లో సీట్ వస్తే మీకు ఆ కాలేజ్ వద్దు అనుకుంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది అయితే ఉండదు. సెకండ్ ఫేజ్లో ఏది వస్తే దాంట్లోనే జాయిన్ అవ్వాలి. సో ఫస్ట్ ఫేజ్లో వచ్చిన దానికన్నా బెటర్ కాలేజెస్ సెకండ్ ఫేజ్లో అప్లై చేయండి. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మనకు సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్లో రావచ్చు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఫేజ్లో మీ సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్కి అప్లై చేయొచ్చు. అండ్ వెబ్ ఆప్షన్ జాగ్రత్తగా పెట్టుకుంటే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ గైస్, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లోనే మంచి కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ ఫేజ్లో అయితే రేర్ కేసెస్లో మంచి కాలేజ్లో వస్తుంది. సో మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లోనే మంచిగా ట్రై చేయండి. అండ్ సెకండ్ ఫేజ్లో మీకు వచ్చిన దానికన్నా బెటర్ కాలేజెస్ని ట్రై చేయండి. గైస్, నా సైడ్ నుంచి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ వన్, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు లైక్ అప్లోడ్ చేసేటప్పుడు తెలుసుకోవాలని ఏంటంటే మ్యాండేటరీ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఒక సర్టిఫికేట్ మిస్ అయినా మీ సీట్ అనేది క్యాన్సిల్ అవ్వచ్చు. సో జాగ్రత్తగా సర్టిఫికేట్స్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ వాటితో పాటు మినిమం 3 సెట్స్ జెరాక్స్ అనేది మెయింటైన్ చేయండి ఒరిజినల్స్తో పాటు. అండ్ గైస్, అలానే మీకు డీటెయిల్డ్ వీడియో కావాలనుకుంటే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అండ్ ఫీజు రింబర్స్మెంట్ రావాలంటే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేది డీటెయిల్డ్ వీడియో కావాలంటే మన ఛానల్లో వీడియో చేసి పోస్ట్ చేశాను. దాని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అలానే వెబ్ ఆప్షన్స్ వస్తే వెబ్ ఆప్షన్స్ వచ్చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ స్మార్ట్గా ప్రిఫర్ చేయాలి. ఒకవేళ మీకు 50,000 కన్నా బిలో ర్యాంక్ వచ్చింది అనుకోండి, మినిమం ఒక 50 to 70 ఒక 75 వెబ్ ఆప్షన్ అనేది ప్రిఫర్ చేయండి. అండ్ గైస్, అలానే 50K అబోవ్ ఆ 60K అబోవ్ వచ్చింది అనుకోండి, మీరు వచ్చేసి ఒక 50 to 100 వెబ్ ఆప్షన్స్ ప్రిఫర్ చేయండి. 75K అబోవ్ వచ్చిన వాళ్ళైతే మినిమం 100 to 150 వెబ్ ఆప్షన్స్ అనేది ప్రిఫర్ చేయండి. నేను ఇచ్చే సజెషన్ అయితే ఇది. మీరు వెబ్ ఆప్షన్స్లో ఆప్షన్ పెడుతున్నప్పుడు ఆ కాలేజ్ గురించి ఆ బ్రాంచ్ గురించి కాస్త రీసెర్చ్ చేయండి. ఎందుకంటే మీ 4 years లైఫ్ దాని మీద బేస్ అయి ఉంటుంది. అలానే మీ ఫ్యూచర్ కూడా దాని మీద బేస్ అయి ఉంటుంది. సో జాగ్రత్తగా కాలేజ్ గురించి తెలుసుకొని జాయిన్ అవ్వండి, అంటే వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోండి. గైస్, మీకైతే నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఫీజు రింబర్స్మెంట్ రావాలంటే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, అలానే చాలామంది అడుగుతున్నారు 2024 కట్-ఆఫ్స్ ఉంటే ఈజీగా చెక్ చేసుకోవచ్చు అని. అండ్ 2024 కట్-ఆఫ్స్ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ అలానే వెబ్ ఆప్షన్స్కి క్లారిటీగా డిస్కస్ చేసాము ఒక వీడియో, ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇవన్నీ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ గైస్, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు 2024 కట్-ఆఫ్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే మీ ర్యాంక్కి అబోవ్ వచ్చిన కాలేజెస్ కొన్ని, బిలో వచ్చిన కాలేజెస్ కొన్ని, మీ ర్యాంక్కి ఈక్వల్గా వచ్చిన కాలేజెస్ కొన్ని కూడా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే సేఫ్ సైడ్కి ఈజీగా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం చెప్తున్నాను. అండ్ గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు సర్టిఫికేట్స్ గురించి వాటి గురించి అర్జెంట్ అయితే ఇన్స్టాలో DM చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. అండ్ అలానే ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్.